పుష్ప 2 సినిమాకి పోటీగా భక్త కన్నప్ప అంటే అల్లు అర్జున్ గారికి పోటీగా మంచు విష్ణు గారు. చెప్పడానికి ఏదోలా ఉన్నా తప్పడం లేదు భయ్యా. మ్యాటర్ ఏంటంటే ఇప్పటి వరకు మనకి మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ మన టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ లో చూసుకుంటే పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్, దేవరా అండ్ అలానే రాజాసాబ్ ఇవన్నీ ఒక లెక్క అయితే ఈ భక్త కన్నప్ప మూవీ కూడా పాన్ ఇండియాలోనే వస్తుంది, కాకపోతే వేరే లెక్క మావా. అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్ వచ్చింది కదా, ఈ టీజర్ తో ఎంత ట్రోలింగ్ ని మూవీ టీం ఎదుర్కొన్నారో మనందరికీ తెలుసు. అండ్ అంతేకాదు మంచు విష్ణు యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నువ్వు మూవీలో ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ ని పెట్టినా సరే మేము పక్కా మూవీని అసలు డాకమనేసి చాలా మంది చెప్తున్నారు. కానీ వన్స్ ఎప్పుడైతే ప్రభాస్ అన్న ఈ సినిమాలో క్యాస్ట్ గా నటిస్తున్నాడని తెలిసిందో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా మంచు విష్ణు అన్నని పొగడడం అండ్ అలానే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మేమున్నామన్న నీకు సినిమాలో మెయిన్ కంటెంట్ ఒక మంచి కంటెంట్ ఉండి అండ్ ప్రభాస్ అన్నకి ఒక మంచి ఎలివేషన్ ఇస్తే కనుక మూవీని ఎక్కడికో తీసుకుని వెళ్ళి పెడతాం, అది మా గ్యారంటీ. పక్కా నీ సినిమాకి 500 కోట్లు వచ్చేస్తాయి అని చాలా మంది శబ్దం చేస్తున్నారు. ఇవంతా పక్కన పెట్టేసి ఓపెన్ గా మాట్లాడుకుందాం మామ. ప్రభాస్ అన్న ఉంటే భక్త కన్నప్ప మూవీ హిట్ అయిపోద్దా? సరే ఒక్క నిమిషం అది పక్కన పెట్టండి. సాహో సినిమా నాకు ప్రభాస్ అన్న కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఇష్టం మామ. అలాంటి సినిమాలో అంత మంచి కంటెంట్ ఉండే మన టాలీవుడ్ లో కొంచెం అటు ఇటుగా ఆడింది సినిమా ది బెస్ట్ ఇచ్చినా సరే 500 కోట్లు కూడా రానివ్వలేకపోయింది కలెక్షన్స్ అన్నవి. అలాంటి ప్రభాస్ అన్న ఒక 5 minutes క్యాస్ట్ కనిపిస్తే భక్త కన్నప్ప సినిమా ఆ రేంజ్ లో హిట్ చేసేస్తారా మీరు? మరి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గట్టిగా సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతోనే ఏంటో మంచు విష్ణు గారు మేము కూడా డిసెంబర్ లోనే వస్తున్నామని కాసుకోండి అన్నట్టు ఒక ట్వీట్ ని సోషల్ మీడియాలో వేశారు. ఆ పోస్ట్ చూసిన ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా నవ్వి చచ్చిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2 మూవీ ది మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఇన్ ఇండియా ప్రెజెంట్ మామా. అలాంటి మూవీకి పోటీగా రిలీజ్ చేసి ఒక పోస్ట్ చేయడం ఏంటి? అసలు పుష్ప రిలీజ్ అవ్వాలే గానీ ఇలాంటి సినిమాలు 10 వచ్చినా ఎవడు డాకెడు. ఓకే ఒప్పుకుంటా, అక్షయ్ కుమార్ గారు అండ్ ప్రభాస్ గారు ఇలా పెద్ద స్టార్ క్యాస్ట్ లే ఉన్నారు. కాకపోతే మూవీలో కంటెంట్ ఉంటే మినిమం హిట్ అయినా అవుద్ది. కానీ ఎప్పటిలానే మంచు విష్ణు అన్న సోషల్ మీడియాలో కానియచ్చు లేదా బయట ఈవెంట్స్ లో కానియచ్చు నేనే పెద్ద పుడింగిని, నా సినిమా పక్కా హిట్ అవుద్ది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడితే మాత్రం సినిమా పక్క బోల్తా కొడుతుంది. నాకైతే టీజర్ అనేది జస్ట్ ఓకే అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మంచు విష్ణు గారి లుక్స్ అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందనే చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాదు డిసెంబర్ లో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా గట్టిగా ప్రెజెంట్ బడ్జ్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ ఈ బడ్జ్ కనుక నిజమైతే అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ గారికి పోటీగా మంచు విష్ణు గారు చెప్పడానికి కూడా నవ్వొస్తుంది మామ. మరి చూద్దాం ప్రొడ్యూసర్స్ అండ్ మంచు విష్ణు గారు, డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఆలోచించి ఏం డిసైడ్ అవుతారో అన్నది. ఈ విషయంలో నేను అస్సలు ప్రభాస్ అన్నని తక్కువ అంచనా వేయట్లేదు. ఎందుకంటే ప్రభాస్ అన్న రేంజ్ ఏంటో మనందరికీ తెలుసు. మినిమం చిన్న క్యాస్ట్ రోల్ చేసినా సరే ఈజీగా 50 కోట్లు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నుంచి వచ్చేస్తాయి, కాదనడం లేదు. కానీ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ గా 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు సినిమాకి రప్పించేస్తామంటే మాత్రం అది మరి వింటానికి కూడా ఏదోలా ఉంది. సరే కానీ ఒకవేళ ఈ 2 మూవీస్ కూడా డిసెంబర్ లోనే వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ గా మీరేం చేస్తారు? భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ అన్న చిన్న క్యాస్ట్ రోల్ చేశాడని ఆ సినిమాకి సపోర్ట్ చేస్తారా? లేదా ప్రభాస్ అన్న బెస్ట్ ఫ్రెండ్ అయిన అల్లు అర్జున్ గారి మూవీ పాన్ ఇండియా వైడ్ గా ఎప్పటి నుంచో మోస్ట్ అవైటెడ్ ఫిలిం కాబట్టి మరి పుష్ప 2 సినిమాకి సపోర్ట్ చేస్తారా? కామెంట్ లో తోసేయండి. అండ్ అల్లు ప్రభా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పక్క వీడియోకి ఒక లైక్ చేసుకుంటూ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్లో కంటెంట్ ని చూసి కంటెంట్ నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.